ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉండాలని దేవుడిష్టపడుచున్నారు. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించుడి, యేసునందు సంతోషముగా ఉండుడి. కనుక ప్రతిదినం దేవుడు మీతో మాట్లాడుచున్నారు. కనుక మీరు సంతోషంగా ఉండకుండా దుఃఖంగా ఉంటే ఏమిటి అర్థం? లేదు, సంతోషంగా ఉన్నాము, ఒక సమయం సంతోషంగా ఉన్నది, వెంటనే ఒక భారం వచ్చుచున్నది. మనము సంతోషంగా ఉండుట ఎవరికి ఇష్టం ఉండుటలేదు. హఠాత్తుగా ఒక సమస్య వస్తుంది, మన సంతోషమును బాధించుచున్నది. ఏదో కొంచెం సంతోషంగా ఉన్నది అని చెప్పుచున్నారా? అయితే దేవుడేం చెప్పడానికి ఇష్టపడుతున్నారు తెలుసా? యోహాన్ 16వ అధ్యాయము 24వ వచనములో, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆ సంతోషం ఎలా ఉండాలట? పరిపూర్ణముగా, ఓవర్ఫ్లోయింగ్ జాయ్. అదేమనగా పరిపూర్ణమైన ఒక సంతోషము. అదే దేవుడు చెబుతున్నారు, మీ సంతోషము పరిపూర్ణముగా ఉండునట్లు పొందుకొనుడి. దానికేం చెయ్యాలి అని అంటే, అడుగుడి. దేవుడు చెబుతున్నారు, అడుగుడి, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు పొందుకొందురు. ఎవరి దగ్గర అడగాలి? యేసుక్రీస్తు దగ్గరే. ఎందుకంటే మనకు సంతోషమిచ్చుటకు ఆయన శిలువలో మన వ్యసనములను భరించనని వేదములో వ్రాయబడి ఉన్నది. యెషయా 53వ అధ్యాయములో యేసు మన బాధలను భరించి శిలువలో మన దుఃఖములను భరించెను. ఎందుకు మన బాధ, దుఃఖము? ఆయన వాటిని మొయ్యాలి. మన సంతోషమును బాధించే కార్యము ఏమిటి? ఒకటి వ్యాధి, మనుషుల వల్ల కలిగే సమస్య, పాపపు సమస్య, కొన్ని పోరాటాలు, మన చుట్టూ ఉన్న ప్రజల వలన కలిగే ఇబ్బంది, మన సంతోషమును బాధించు అనేక కార్యములు ఉన్నవి. కనుక ఆ బాధలు, నిందలు, ఇరుకు, ఇబ్బందులు అన్నిటినీ ఆయన శిలువలో మోసి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని చెప్పి, వారు సంతోషంగా ఉండుటకు ఆ దుఃఖములన్నిటినీ నేను మోసేదనని శిలువలో మోసి తీర్చినారు. కనుక యేసుక్రీస్తు ఇచ్చే సంతోషము పరిపూర్ణమైన ఒక సంతోషము, మనస్సానందము, హృదయంలో ఆత్మలో కలిగే ఒక ఆత్మ నెమ్మది, ఒక గొప్ప సంతోషము. అది ఎలా వివరించి చెప్పలేనిది, ఎంతో గొప్ప సంతోషము. మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది దేవుడిచ్చే సంతోషము. అది పరిపూర్ణమై ఉండాలట, కొంచెముగా కాదు, ఒక పరిపూర్ణమైన సంతోషము. ఆ సంతోషమును దేవుడు మీకిచ్చుటకు ఇష్టపడుచున్నారు. అందుకే ఆయన శిలువకు వెళ్లారు. మీరు విశ్వసించినట్లయితే, దేవా, నేను అడుగుచున్నాను, నాకు ఆ సంతోషం కావాలి. నా కుటుంబంలో, జీవితంలో అప్పుడప్పుడు సంతోషం వస్తుంది. సమస్య, బాధలు, దిగులు మాత్రమే జయించుచున్నది. కొంచెం సమయం సంతోషంగా ఉంటున్నాను, కొన్ని కార్యములు కొంతసేపు సంతోషంగా ఉంటున్నవి. అయితే మీరు పరిపూర్ణమైన సంతోషము ఇచ్చేదనని చెబితిరి. నాకు ఆ సంతోషము కావాలి, నా కుటుంబమునకు ఆ సంతోషం కావాలి. అడుగుడి, మీకివ్వబడునని దేవుడు చెప్పారు. మీరు అడగండి విశ్వాసంతో కూడా. ఎందుకంటే మీరు మాకు సంతోషమిచ్చుటకు శిలువలో మరణించితిరి కదా. కనుక ఆ సంతోషమును మాకు, మా కుటుంబమునకు ఇవ్వండి అని అడిగినారంటే సంతోషమును పరిపూర్ణముగా పొందుకొందురు. విశ్వసించెదరా? అలాగైతే ప్రార్థన చేద్దామా? అలాగే కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యండి. యేసయ్యా, అడుగుడి, పరిపూర్ణమైన సంతోషము పొందుకుందురు అని చెబితిరి. నేనడుగుచున్నాను, నాకు కావాలి ఆ సంతోషము, నా కుటుంబానికి కావాలి ఆ సంతోషము, పరిపూర్ణమైన సంతోషం కావాలి. దేవా, ఈ సంతోషమును బాధించే వాటన్నిటినీ మార్చి పరిపూర్ణమైన సంతోషమును మాకు అనుగ్రహించి ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.